लियारी बुलाई तीज गेऊला डेरिया सेवा बापू बोलायो तीज गेऊला डेरिया सेवा बाया गेऊला डेरिया लांबी लांबी लांबड़ी गेरिया लांबी लांबी लांबड़ी बोलो जगदम्बा माता की जय, सेवालाल महाराज की जय, रामराव महाराज की जय, शाम की याड़ी की जय। ఇవాళ నిజామాబాద్ జిల్లా పట్టణంలోని బంజారా సోదరులందరూ కలిసి బంజారాలకు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవంను జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్, అలాగే ఎలక్ట్రిసిటీ అసోసియేషన్, అలాగే యూనిఫామ్ సర్వీస్ అసోసియేషన్, రెవెన్యూ అసోసియేషన్, స్టూడెంట్స్, మహిళా సోదరులు సోదరిమణులు అందరూ కలిసి తీజ్ పండుగను చేసుకోవడానికి నిజామాబాద్ జిల్లాలో 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అంటే 9 రోజులు నవరాత్రులుగా జరుపుకోవడం అనేది తరతరాలుగా బంజారా సోదరులు వస్తున్నటువంటి ఆచారంను నిజామాబాద్లో ప్రారంభించడం అనేది జరిగింది. ఇట్టి యొక్క తీజ్ ఉత్సవాన్ని పాలిటెక్నిక్ గ్రౌండ్లో అందరికీ సౌలభ్యం కొరకు సిటీ సెంటర్లో దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఉత్సవానికి బంజారా సోదరులను ప్రతి ఇంటింటికి పేరు పేరున అందరూ రావాలి. జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ యొక్క కృపకు అందరూ ఆదరించి అందరూ వాళ్ళ ఆశీస్సులు పొందాలని చెప్పి అందరికీ ఆహ్వానిస్తున్నారు. తీజ్ ప్రోగ్రాం అంటే 9 రోజుల పండగ. శ్రావణం మాసంలో దానికంటే ముందు ఆషాఢంలో కూడా జరుపుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి బంజారాలము, ఇంతకుముందు ఉన్నటువంటి క్షత్రియులము, రాజ్పుత్లం మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవాళి మంచిగా ఉండాలి, మాతో పాటు బతికేటటువంటి జంతువులు బాగుండాలి, అలాగే ప్రకృతి బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలి, మనతో ఉండేటువంటి వేరే కులస్తులతో కూడా అందరికీ బాగా జరగాలి, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చేసే తీజ్ పండుగ. తీజ్ పండుగ యొక్క ఎందుకు జరుపుకుంటారంటే పార్వతీమాత పరమశివుణ్ణి పొందే క్రమంలో 108వ అవతారంగా శివుణ్ణి అనుగ్రహించుకొని శివుణ్ణి వరించే టైంలో ఆ రోజు నుంచి తీజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు మెయిన్ జరుపుకుంటారు. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి కాని మా అమ్మాయిలు జరుపుకుంటారు. వాళ్ళు ఎందువల్ల జరుపుకుంటారంటే మా పెళ్లి కాని అమ్మాయికి మంచి వరుడు దొరకాలి, మంచి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ మామయ్య కానీ అత్తయ్య కానీ మరదళ్ళు కానీ మంచి వాళ్ళు దొరకాలి, వాళ్ళందరికీ మంచి జరగాలి. అలాగే మా ఆడపడుచులందరికీ మాంగళ్యం బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, మనం చేసే పనిలో బలం ఉండాలని జరుపుకోవడం అనేది జరుగుతుంది. కావున ఇలాగే నిన్న ఏంటంటే మా గోధుమలను నానబెట్టుడు కార్యక్రమం అయిపోయింది ఒకటో రోజు. ఇవాళ రెండవ రోజు ఏంటంటే ఆ గోధుమలను
పుట్టమట్టిని, అడవిలో ఉన్నటువంటి పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో ఈ గోధుమలను మొలకెత్తడానికి ఇవాళ నానబెట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత రోజు 9 రోజులు మా పెళ్లి కాని అమ్మాయిలు నిష్ఠతోటి రోజుకు ఒకటేసారి ఉపవాస దీక్షతోటి పొద్దున సాయంత్రము దేవునికి పూజ చేసి వీటికి వాటర్ వేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మొత్తం ప్యూర్ ఆర్గానిక్గా ఉండేటటువంటి గోధుమలు దాని తీజు గ్రీన్గా అయిన తర్వాత 9వ రోజు మేము దీన్ని తీసుకెళ్లి గంగా వాటర్లో నిమజ్జనం అనేది చేసుకోవడం అని జరుగుతుంది. కావున ఇవాళ ఈ కార్యక్రమం అందరూ వచ్చినటువంటి బంజారా సోదరులకు, అలాగే దీన్ని సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శివాల, జై భవానీ. నా పేరు డాక్టర్ చంద్రకళ. ఈరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్లో సెకండ్ డే టీచ్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. మేము అందరు మా బంజారా మిత్రులు, మహిళలు, మా బంజారా మహిళలు అందరూ వచ్చి గ్యాదర్ అయిపోయారు. ఈరోజు సేవామాయ జగదంబ మాత పూజ చేసి మన పెళ్లి కాని అమ్మాయిలతో పుట్టలు ఉంటాయి, పుట్ట మట్టి, అది యాంట్ది మట్టి అంటుందండి, ఇన్వర్టైల్ మట్టిని తీసుకొచ్చి అమ్మాయిలు పూజ చేస్తారు. మట్టి పుట్టలలో నింపి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేస్తాం అన్నట్టు ఈరోజు. సో అందరూ గోర్భాయి అందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాయి అనేటువంటి ఆనవాయితీ భారతదేశంలో మేము రాజస్థాన్, గుజరాత్, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి మా బంజారాలందరూ కూడా వారి వారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 3 సార్లు జరుపుతాం ఒక సంవత్సరంలో. ఈసారి ఈ వర్షాకాలంలో జరిపేటువంటి ఈ తీజును మేము హరియాళీ తీజ్ అంటాము. ఈ హరియాళీ తీజును మా బంజారాలో మాకు ఎంత సైంటిఫిక్గా నేర్పారంటే, మేము ఏదైతే గోధుమల్ని మేము నానబెట్టి 9 రోజుల పాటు వాటికి పెళ్లిగాని పిల్లలు నీరు పోయడం లాంటివి జరగడం వల్ల వాటి ఎత్తు పెరగడం ద్వారా ఈ వాతావరణాన్ని ఇప్పుడు ఏదైతే ఎల్నీలో లానినా సంవత్సరాన్ని డిసైడ్ చేస్తున్నారో, మా పూర్వీకులు ఆ గోధుమలు పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళు ఎంత చదును చేయాలి, ఎంత పంట పండియాలనే ఉద్దేశంతోనే ఒక సైంటిఫిక్ ధోరణిలో మా బంజారాలు చేసినటువంటిది. అలాగే ఇంకో ముఖ్య విషయం, మేము గోధుమలతో పాటు వాటితో శనగలు వేస్తాం. యాజ్ సచ్ ఇప్పుడు సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే శనగలు రైజోబియం బ్యాక్టీరియా ఎన్క్యాప్చర్ చేసే, సాయిల్ ఎన్క్యాప్చర్ చేసే శనగలు అంటే యూరియా. ఇప్పుడు మనం ఏదైతే యూరియా వేస్తున్నామో వెదర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ఆ మొక్కకు అందిస్తుంది. అట్లాంటి సైంటిఫిక్ నేచర్తో ఉన్నటువంటి మా బంజారాల యొక్క ఉన్నతమైన ఈ సంస్కృతి ప్రోగ్రాము, అలాగే ఈ తీజును కనుక మా పూర్వులైనటువంటి రాజస్థాన్లో చూసినట్టయితే ఈ 10 రోజుల పాటు మా పెళ్లి కాని యువతులకు 10 రోజులుగా 10 రకాల యుద్ధ విద్యలు నేర్పడం అన్నది మా రాజపుతుల యొక్క ఆనవాయితీ. ఈ విషయము మా బంజారా సోదరులందరూ కూడా, మేము ఏదైతే కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండియాకు వచ్చేసామో ఇది పూర్తిగా మాకు ఇంకా తెలియదు. ఈ 9 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో మాకు ఎడ్యుకేషన్ తప్ప సంస్కృతి మీద ప్రేమ కానీ ఇలా జరపాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. గత 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా మేము చేయలేకపోయినాము. ఈరోజు ఇక్కడ డాక్టర్స్ అసోసియేషను, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానీ, యూనిఫామ్ అసోసియేషన్ కానీ, లంబాడా హక్కుల పోరాట సమితి కానీ, బంజారా శక్తి మూమెంట్ లాంటి లైవ్ అట్లాంటి అన్ని రకాల ఆర్గనైజేషన్స్ మా బంజారాలు అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ 10 రోజుల పాటు నిష్ఠతో మేము ఈ మా కలయిక సాంస్కృతికంగా కలుస్తాము. ఏ రాష్ట్రంలో పోయినా కూడా ఈ తీజ్ యొక్క బలాన్ని మా అమ్మాయిలకు మేము ఆశీర్వాదిస్తాము. అలాగే చివరి రోజు అనేటువంటి తీజు ఏ రోజైతే మేము గంగలో కలిపే రోజు ఉంటుందో ఆ రోజు మా అమ్మాయిల యొక్క అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ కాళ్ళను కడిగి, వాళ్ళ చెల్లెల కాళ్ళను కడిగి అది నీళ్ళలో వేయడం అనేది మా ఆనవాయితీ. అలాగే మా गोर भाई लोग निजामाबाद में जो भी छो मोटे छो नानके छो हम कलता अनकलता हम अजन तीजन चालू की देता हम कहीं मोटे को नहीं सेकंड जनरेशन 30-40 साल चालू की देता मोटे लोग हमारे लाख से कुछ लोग डाव लोग से नायक कारोबारी से जिला में जो मोटे मोटे लोग से तुमने कलता हो तो तुम आओ हमने सिखाओ
हमारे अपने संस्कृति सिखाओ, हमसे आंग छा अब हमने पिसा दे रहे थे, हम सिकड़ी दे रहे थे। तो मैंने एक विनती है ये तुमने हमारा विनम्र आह्वान करतो। नमस्कारम, जय सेवालाल, भाई नसीर राम राम। हम निजामाबाद यूनिफॉर्म सर्विस चिन्ह रिक्वेस्ट कर रहे अपन निजामाबाद गवर्नमेंट सेमन क्या था आज आधार चाल कष्टपड़ रहे तमर से ये कलागन तम प्रोग्राम उत्साह कर ये तगम वार कहीं दयचे మరి दुसरे उद्देश्य मन घाल पाठ्यमौताम दाड़ी सांजती पर्वत सांजती 9-10 बजे चालता प्रोग्राम चालता उसे कहीं तो दाड़ी तो फुड अराज कर मेले जा पानी अराज कर मेले जा मतलब मन ऑर्केस्ट्रा प्रोग्राम ये कर मेले जा काबड्डी दया करता अपन घोर भाई बंजारा से भरता वही कहीं दूसरे कहीं सामान जो प्रस्थान की 300 कमिटी हमको 1000 मंदी आओगे जो फिर भी मुझे యాడ్ కరెంట్ దయచేసి అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ చేయాలని తీర్చుతా కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను। నమస్తే। सेन राम राम। आज निजामाबाद जिला में हेडक्वार्टर में आज वरना तीज उत्साह चाला ग्रैंड तीज उत्साह कमिटी निजामाबाद जिला हेडक्वार्टर में तीज अने स्टार्ट की थी। 2 तारीखे तीज वरना गाड़े थे आ तीज होल्डिंग गाड़ रहे थे। 11 तारीखे दितवारे दिन जो तीज जो पेद एत्तुन तीज निमज्जन कार्यक्रम ये अपन निजामाबाद जिला में जो प्रति मंडला संबंधी नायक कारभारी मरी अपन एमपीटीसी सरपंचलू नानक्या मोटे डायस अने सेवेन तमें विनंती करे आज अन्नदान अने प्रोग्राम नवोदाड़ पेद एत्तुन उत्साह है। आज तीज कमिटी अनेदी चाला पेद एत्तुन ये प्रोग्राम करी है। हमार वड़ी सेन हमार तीज कमिटी वड़ी तमें विनपी खचिతంగా ये नान जो अपन ये तीजे जो भारी एत्तुन विजयवंतम करनुगन हम तीज कमिटी तरफुना तमें विनविंचरे। जय सेवालाल। जय सेवालाल। जय सेवालाल। ఈరోజు నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా బంజారా సమాజం యొక్క తీజ్ వారోత్సవాలు తీజ్ పండుగ వారోత్సవాలు అనేటువంటి జరుపుకుంటున్న బంజారా సోదరులు అందరూ కలిసి దీని అందరికీ ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము పెళ్లి కాని ఆడపిల్లలు తమ తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత తర్వాత వివిధ వృత్తులలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి ఆటంకాలు అనేది రాకుండా వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆడపిల్లలు తమ భవిష్యత్తు కొరకు మరియు తమ యొక్క తల్లిదండ్రుల భవిష్యత్తు కొరకు చేసుకునేటువంటి ఒక వినూత్నమైనటువంటి పండుగ మా ఈ తీజ్ పండుగ। ఈ తీజ్ పండుగ అనేటువంటిది సింధులోయ హరప్ప నాగరికత నుండి కొనసాగుతుంది। ఈ సింధులోయ నాగరికతలో కూడా వృషభనాథుడి కాలం నుంచి కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతూ ఏ యొక్క జంతు పీడలు అనేటువంటి జరగకుండా ఎటువంటి తల్లిదండ్రులకు సోదరులకు తమ యొక్క వ్యవసాయంలో కానీ వారి పెంచుకున్నటువంటి గోవులకు కానీ ఎటువంటి నష్టాలు జరగకుండా ఎటువంటి చీడపీడల నుంచి అనర్థాలు అనేటువంటి చేకూరకుండా జరపడం కోసం జరుపుకున్నటువంటి పండుగ ఈ తీజ్ పండుగ ఒక మంచి సదుద్దేశంతో సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి ఉద్దేశంతో ఈ జరుపుకుంటున్నటువంటి పండుగ। దీన్ని భారతదేశం అంతటా కూడా జరుపుకోవాలని అదేవిధంగా బంజారా సోదరులు కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులు అందరూ కూడా అదేవిధంగా ఏకస్థాయి కాటిపైన వచ్చి జరుపుకోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని మా బంజారా సోదరులు అందరూ అధిక మొత్తంలో 9 రోజుల కార్యక్రమంలో అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాము। जय सेवालाल, जय जगदम्बे। मार नाम सुलोचना। आज पॉलिटेक्निक ग्राउंड में हमसे आए थे। आज सेकेंड डे तीज है ना। फर्स्ट डे है हम है ना गाँव है ना से नाना बेटे में है ना भिजोड़े थे। आज आन है ना टोकरी में घाले थे वो भी है ना छोरी अनमैरिड छोरी से हमें भी चाहता। और तीज फंक्शन पंडुगा मस्त आचो कर रहे थे। गोर भाई गोर या बहन यारी बापू से कह रहे थे कि पॉलिटेक्निक ग्राउंड आए और मस्त का अपना पंडुगा मस्त का ग्रैंड सक्सेस करा सेन कह रहे थे। जय जगदम्बे। नमस्ते। जय सेवालाल, जय जगदम्बे। ना पेరు హారిక, నేను 9th క్లాస్లో ఉన్నాను। నేను మా మమ్మీతో వచ్చాను ఇక్కడ। మా డాడ్ పేరు డాక్టర్ జి హరికృష్ణ। నేను తీజ్ పండుగ ఎట్లా ఉంటుందో చూడడానికి వచ్చాను ఇక్కడ।
పాలిటెక్నిక్ గ్రౌండ్లో. ఐ హోప్ మీరు కూడా వస్తారు. జై జగన్. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే ఈ నిజామాబాద్ నగరం నడిబొడ్డున పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిజామాబాద్ నగర బంజారా నాయకులందరూ ఏకతాటికి వచ్చి కలిసి కట్టుగా కుటుంబంతో సహా మరి ఆడపిల్లలు మన ఇష్టంగా ఒక్క పొద్దులుండి తీజ్ ఉత్సవాలు చేసుకుందామనే ఉద్దేశంతో ఏకతాటికి వచ్చి ఈరోజు తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఫస్ట్ డే పుట్ట మట్టిని తీసుకొచ్చి గోదలను ఎదురు గుట్టలో వేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఫస్ట్ డే మా బంజారా నాయకులు మరి ఈరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్కి వచ్చి ఈరోజు భోగ్ బండారు మరియు పుట్ట మట్టిని వెదురు గుట్టలలో వేసి పందిరి మీద వేయడం జరుగుతుంది. మా బంజారా నాయకులందరికీ నేను కోరడం ఒకటే, మనమందరం కూడా మా తీజ్ ఫెస్టివల్ సంబరాలు అంబరాన్ అంటేలాగా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంతో సహా వచ్చి కుల మతాలకు అతీతంగా మన బంజారా నాయకులందరూ కూడా వచ్చి పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ आपण गोर समाजेर पंడుగ आपण गोर समाजेर महिलालू आडपिल्ललू नव दाड़ी पंడుగన दाड़ी सांज आतानी सक्सेस करेल आज आता अन्नदानम भी रच आज एक एक सेन फोन करेर केनी बचा वेनी काबट्टी आज ती जरगरोज कन केतानी नी मीडिया द्वारा से मालूम करेन से नातानी सेवे नातानी पाल्गोनन तीज संबरालेने आपण गोर समाज कायंचकजकोन राबोये भावी तराల పిల్లలేని రకాలను आपण भी से करतो एकताटी पर रचकन कजकोन कहते हुए से जमावेन सक्सेस कराकन केतानी कहती हुई मारसेन एक विनती छका कंपलसरी सेवेन आज कने एक आशा भाव भी छ से आणोकन के कहती हुई विनती करन जय बंजारा जय सेवालाल।